మరో వారం రోజుల్లో మహా కుంభమేళా ముగియబోతోంది. దీంతో ప్రయాగ్రాజ్ కు భారీగా తరలి వెళ్తున్నారు భక్తులు. ఇప్పటివరకు 55 కోట్ల మంది పుణ్యస్నానాలను ఆచరించారు. శివరాత్రి నాటికి 60 కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా జనసంద్రంగా మారింది. ఎటు చూసినా భక్తజన సందోహమే. పవిత్ర త్రివేణి సంగమంలో స్నానఘట్టాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమైంది. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినంతో పుణ్యస్నానాలు ముగుస్తాయి. 144 ఏళ్లకు ఒకసారి జరిగే కార్యక్రమం కావడంతో జీవితంలో మళ్లీ అవకాశం రాదనే ఉద్దేశంతో ప్రయాగ్రాజ్కు భారీగా తరలివస్తున్నారు భక్తులు. దేశ నలుమూలల నుంచి రైళ్లు, విమానాలతో పాటు రోడ్డు మార్గంలో చేరుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్లతో వాహనాలు నిలిచిపోతుంటే కిలోమీటర్ల పొడవునా కాలినడకన ప్రయాణించి స్నానఘట్టాల వద్దకు చేరుకుంటున్నారు. ఒక్క మునకతోనే శ్రమనంతా మర్చిపోయి అలౌకిక ఆనందాన్ని పొందుతున్నారు భక్తులు. కుంభమేళాలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. కుంభమేళాకు భారీగా ఏర్పాట్లు చేసిన యూపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. మహాకుంభ్ అనేది ఇది మనకి ప్రత్యేకించి విభిన్నమైన భాషలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, కానీ భారతదేశపు ఆత్మ ఒకటి అనేది తెలియజేస్తుంది. ఇది ఇంకొకసారి ఇలాంటి సందర్భాలు మరింత బలోపేతం చేస్తాయి. దాంట్లో భాగంగా అందరికీ క్షేమంగా మీరు మహాకుంభంలో పాల్గొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కుంభమేళాలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సనాతన ధర్మం, మన సంస్కృతి, సంప్రదాయాలకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు మాంగళ్య సంపత్తి సమృద్ధవేణి, మాత్రాంతరణ్యస్థ నిదానవేణి, పరంపరాపాతక హారివేణి, శ్రీమత్ ప్రయోగే జయతి త్రివేణి. గంగను చూసినా, గంగను స్మరించినా, గంగమ్మ నీటి బిందువు నాలుకనంటినా, బొక్క బిందువు నాలుకనంటినా స్వర్గం ప్రాప్తిస్తుంది అని స్వయంగా ఆదిశంకరాచార్యులే చెప్పడం జరిగింది. అలాంటి గంగమ్మ ఎంతటి శక్తి ప్రధాయినో మనకు తెలిసిందే. అన్ని నదులలోకెల్లా గంగమ్మ నదికున్న శక్తి అనంతం. అటువంటి గంగమ్మ నదికి ఎంతో మంది భక్తులు పోటెత్తుతున్నారు ఆ గంగమ్మ నదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు. అయితే అంతే శక్తివంతమైన యమునా సరస్వతి నదులు కూడా, అంతే పవిత్రమైన యమునా సరస్వతి నదీమ తల్లులు కూడా గంగమ్మ ఒడిలో చేరి గంగమ్మ యమునా సరస్వతి నదులను తనలో ఐక్యం చేసుకొని ఉన్న ప్రదేశమే ఈ ప్రయాగ్ రాజ్ ప్రదేశం. దేవతలు కొలువై ఉన్న స్వర్గంలో ఉన్నామా అన్నంతగా ఇక్కడ ఈ మొత్తం ప్రదేశం చూస్తుంటే అనిపిస్తుంది. అంతటి అనుభూతి కలిగేలా మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయి. హర హర మహాదేవ్. ఎస్, సో త్రివేణి సంగమం మనం చూస్తున్నాము. దివ్య భవ్య స్వచ్ఛ మహాకుంభ్ సంగం స్నాన్ ఘాట్. ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రివేణి సంగమం వద్దకు చేరుకొని ఈ త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి సంగమ క్షేత్రం, త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ. నార్మల్ గా ఎటువంటి ప్రత్యేకతలు లేని రోజుల్లోనే త్రివేణి సంగమ స్నానం గొప్పది అని నమ్ముతారు. అంతటి గొప్పదైన ఈ త్రివేణి సంగమంలో మహాకుంభమేళా ఘడియల్లో కనుక స్నానం ఆచరిస్తే ఇంకెంత పుణ్యప్రదమో మనం అర్థం చేసుకోవచ్చు. భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఎంతో విపరీతంగా దేశం నలుమూలల నుంచి కూడా, వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి తరలి వచ్చి ఈ పుణ్య ప్రదేశంలో స్నానం ఆచరిస్తూ ఉన్నారు. అయితే స్నానం ఆచరిస్తున్న సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం మనం చూస్తూ ఉన్నాము. సాధారణ రోజుల్లో ఇది త్రివేణి సంగమ తీరం, కానీ కుంభమేళా జరిగే రోజుల్లో మాత్రం అది ఓ అద్భుత ఆధ్యాత్మిక నగరం. 12 ఏళ్లకోసారి జరిగే ఈ కుంభమేళా రోజుల్లోనైనా, లేదంటే 6 ఏళ్లకోసారి జరిగే అర్ధ కుంభమేళా రోజుల్లోనైనా ప్రయాగరాజు క్షేత్రం ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంటుంది. ఆ వైభవాన్ని ఇప్పుడు కల్లారా మీ అందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడికి రాలేని భక్తుల కోసమే మేము ఈ మహాకుంభమేళాకు విచ్చేసి ప్రతిదీ కూడా స్పష్టంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కుంభమేళా, మహాకుంభమేళా పూర్వమైన ఈ మహాకుంభమేళా సందర్భంలో ఇక్కడికి తరలి వచ్చే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. అందుకు తగినట్లుగానే ఇక్కడికి వచ్చే ఈ భక్తుల కోసం, యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కహా సే ఆయా? गांधीनगर गुजरात से। ओके, सो महाकुंभ मेला में आते हैं, सो आप कैसे लगा?
बहुत बढ़िया आयोजन है योगी सर। व्हाट आर योर बिलीव्स? आवर इंडियन कल्चर इज मोस्ट इम्पोर्टेंट। कुंभ मेला इज इतिहास बनेगा, ये इतिहास में स्वर्ण अक्षर से लिखा जाएगा उत्तर प्रदेश का नाम। मैडम, आप कहाँ से आया? आरा से। ओके, सो महाकुंभ मेला में आकर आप कैसे लगा है? बहुत अच्छा लगा भी, बहुत अच्छा जी। సో అది మొత్తంగా అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. मैं गया जी से आया हूँ मैम। मुझे आकर के यहाँ स्नान करके बहुत श्रद्धालु मिला है। मुझे बहुत आनंद लगा नहा करके आप लोग के। हम यहाँ हिंदुओं पद के लिए सारा इकट्ठे हुए, इसके लिए मुझे नींद बहुत आत्मा आनंद हुआ। और आप लोग को देखते हुए आप लोग से मेरा बधाई भी है कि इसी तरह से आकर के गंगा घाट में आप लोग स्नान करके श्राद्धों को बढ़ावे। हमारे सब जितने हिंदू पद के लोग हैं यहाँ सभी देखने में नज़ारा अच्छे लग रहे हैं। రైట్, అది ఇంకొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? आप कहाँ से आया? मैं जयपुर से आया हूँ, नंद सिंह राजावत गांव में। जयपुर कल से आया हूँ और यहाँ का जो गंगा का विगम दृश्य बहुत अच्छा है। भीड़ है लेकिन अच्छी तरह है, व्यवस्थित तरह से है और अच्छा लग रहा है, बहुत बढ़िया है आपकी जो। సో అది మొత్తంగా మనం చూస్తే త్రివేణి సంగమం ప్రదేశంలో భక్తులందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. తిరిగి త్రివేణి సంగమ హారతి ఉంటుంది, గంగమ్మ హారతి. మనం అక్కడికి కూడా వెళ్దాము. సో చీకటి అవుతుంది కాబట్టి అప్పటికి స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా సిద్ధం చేశారు. మొత్తం అంతా కూడా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం కాంతులతో వెలుగుతుంది అని చెప్పి కూడా విరజిల్లుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. సో అది కూడా మనం కళ్ళారా వీక్షిద్దాం.